అండి అందరికీ నాగధార ఛానల్కు స్వాగతం. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగుండారా? అందరు లేచారా? ఏం చేస్తున్నారు? మేమైతే నిద్ర లేచినాం. ఇంకేముంది, రోజు రొటీనే కదా ఫ్రెండ్స్. నిన్న మొన్న అయితే పిల్లలు స్కూల్ లేదు కాబట్టి కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. ఈరోజు మళ్ళీ సోమవారం స్కూల్ స్టార్ట్ కదా. రైస్ అయితే పెట్టినాను, చిట్టి దబ్బర్లో బియ్యం పెట్టినాను. ఎందుకంటే పిల్లలు క్యారీ వరకు సరిపోతుంది. మధ్యాహ్నం అయితే మళ్ళీ చేసుకుంటాం ఫ్రెండ్స్. మేమిద్దరం అయితే పొద్దున్నే చేసేసుకుంటాము. ఎక్కువ జనం ఉంటే మాత్రం కాదు కదా, పాప బాబు అందరూ ఉండారు కాబట్టి మధ్యాహ్నం అయితే చేసుకుంటామని రైస్ అయితే పెట్టాను. అంతకంటే ముందు ఏం కూర చేస్తున్నానంటే కూరకన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో పిల్లల క్యారీకి మాకు అందరికి కలిపి బీరకాయ పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. బీరకాయ పప్పు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. అంతకంటే ముందు కొంచెం టీ, బియ్యం పెట్టకముందు బియ్యం నానబెడతానే టీ అయితే పెట్టుకున్నాను. టీ తాగకపోతే ఇది తాగితే మళ్ళీ తర్వాత ఏ పనైనా చేసుకోవచ్చని బీరకాయ పప్పు పచ్చిమిరకాయలు బాగా కడిగేసి పసుపు వేసి నీళ్ళు బట్టి పెట్టినాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి చింతపండు డబ్బాలో ఉంది, అన్నీ సమంగా వేసి కుక్కర్లో పెట్టేస్తా ఫ్రెండ్స్. టీ తాగిన తర్వాతే చేస్తా పని. ఓకేనా? మీరు తాగినారా టీ? నేనైతే టీ తాగుతున్నాను. మీరు తాగినారా లేదో కామెంట్ చేయండి. మీ పిల్లలకి మీరు ఏం చేస్తున్నారు క్యారీలు ఫ్రెండ్స్? పల్లెల్లోకి అయితే తప్పదు, క్యారీలు నిద్ర లేసిన నుంచి క్యారీలు చేసే పని. నిద్ర లేస్తాను టీ అయితే తాగదు, అలవాటు చేసుకోకూడదు ఫ్రెండ్స్. అలవాటు ఉంటే మాత్రం ముందు దీని మీదకే పోతుంది లోకం, తర్వాత ఏ పని అయినా అని. నాకైతే ముందు దీని మీదకే లోకం, టీ తాగాలంటే. నిద్ర లేచిన నుంచి టీ టీ టీ. పిల్లలు ఇంకా లేలా ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం ఎంత అయింది? 6:30 అయింది. పోయి లేపాల 7:30 కల్లా ఆటో వచ్చేస్తుంది తొందరగా. నేను కూడా ఈరోజు 4:03కి లేలా ఫ్రెండ్స్, లేలేకపోయినాను. మామూలుగా 6కే లేసిన. నేను 6కి లేసి రైస్ పెట్టేసి కొంచెం టీ పెట్టుకొని పప్పు అయితే చేస్తున్నాను, బీరకాయ పప్పు. అంతే, ఇవన్నీ కోసి కుక్కర్ పెట్టేసి బాగా ఉడికిన తర్వాత బాగా దుద్దుకొని తర్వాత పెట్టేసేయడమేను. పెద్ద కష్టం ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఈ పప్పు ఈజీగానే చేయొచ్చు. ఇవన్నీ బాగా నీట్గా కడుక్కోవాలి, అందులో వేసేసి ఉడకబెట్టి ఉడికిన తర్వాత బాగా దుద్ది తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరింపాకు, ఆవాలు, కొంచెం జీలకర్ర అన్నీ వేసి బాగా ఎర్రగా పోపు. కూర టేస్ట్ రావాలి అంటే ఫ్రెండ్స్ నేను ఒక్కటి చెప్తాను, ఆలోచించండి. పోపు బాగా ఏగితేనే కూర టేస్ట్ వస్తుంది. ఎర్రగడ్డ అయితే ఎర్రగా ఏగాలి. ఓకేనా? బాయ్ మరి.